నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తి 7 మండలాల్లో 25,000 ఎకరాలను ముంచేసింది. ఎగువన విశాఖ, పార్వతీపురం, మన్యం ఏజెన్సీల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు అంచనాలకు మించి వరద ప్రవాహం వస్తోంది. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఏలేరు రిజర్వాయర్ పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లుగా తెలుస్తోంది. వరద భారీగా పోటెత్తుతోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం కాకినాడ జిల్లా అంతటా కూడా ఏలేరు ప్రాజెక్ట్ వైర్ నుండి నీళ్ళని ఎగువ నుండి దిగువకి విడుదల చేశారు. నిన్న సుమారు 3 రోజుల నుండి, అంటే మొన్న ఉదయం 12 గంటల నుండి సుమారు ఈ వేళ వరకు కూడా, ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా నీటిని వదిలినప్పటికీ కూడా ఎగువన కురిసే వర్షానికి, అలాగే తుఫాను కారణంగా ఇక్కడ ఎగువన ఉన్న వాటర్ ని దిగువ వదిలే క్రమంలో నీటి మట్టం తగ్గుతుందని అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భావించినప్పటికీ కూడా ఏలేరు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నీటి మట్టం కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గలేదు. ఇప్పటి వరకు 5 గేట్లు తెరిచారని చెప్పి తెలిసినప్పటికీ కూడా సుమారు ఇంకో 2 గేట్లు ఎత్తినా సరే ఇప్పటికీ కూడా పైన ఉన్న వాటర్ ఇంకా తగ్గలేదని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసే పరిస్థితి కనబడుతుంది జ్యోతి. అలాగే ప్రస్తుతం ముప్పుకు గురయ్యే ప్రదేశాలు పూర్తి స్థాయిలో, అంటే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఈ ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి ఆహార వసతులు కానీ, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి అధికారులు కానీ పూర్తి స్థాయిలో నీటి మునిగే ప్రదేశాలని పూర్తి స్థాయిలో గుర్తించి అక్కడ తగు జాగ్రత్తలు, ఎందుకంటే నీటి మునిగే అర్ధరాత్రి వేళ నీటి మునిగితే పేదవారు నిర్భాగ్యులు అవుతారని చెప్పి, అలాగే వారు నీటి పాలన పాములు అలాగే ఈ నది ఒడ్డున ఉండే ప్రదేశాల్లో ఉన్న జీవులన్నీ కూడా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ప్రమాద శాతం ఎక్కువ కరుగుతుందని చెప్పి ఇప్పటికే గుర్తించినప్పటికీ కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని వీరిని ఏదైతే నీట మునుగుతుందో ఆ ప్రదేశం నుండి ప్రస్తుతం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. అలాగే వారికి నీరు, అలాగే ఫుడ్ కూడా వారికి తగు చర్యలు తీసుకుని ఫుడ్ ని అక్కడ సకాలంలో అక్కడ అందించే ప్రయత్నం చేశారు. అలాగే పూర్తి స్థాయిలో ఇప్పటికే గొల్లప్రోలు చెక్ పోస్ట్ కి సంబంధించి, అంటే ఇప్పటికే హైవే జాతీయ రహదారి 216 పై ఉన్న గొల్లప్రోలు టోల్ గేట్ కూడా ఇప్పటికే నీట మునిగిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో టోల్ ప్లాజా అనేది సున్నపు వాగు నుండి వచ్చే వరద ఉధృతికి ఇప్పటికే టోల్ ప్లాజా కూడా నీట మునిగిందని చెప్పి తెలుస్తుంది. అంటే ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నీట మునిగిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ముప్పుకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల అధికారులు కంటి మీద కూతుకు లేకుండా పోతుంది. అలాగే అధికారులు సైతం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం జరపడం, అందులోని నిన్న వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న అధికారులని దిశానిర్దేశం చేయడం వల్ల పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ సురక్షిత ప్రాంతాలని, ముప్పుకు గురయ్యే ప్రజలను ముందు అర్జెంట్ గా ముప్పు గురయ్యే ప్రాంతాల నుండి ఉన్న ప్రజలను అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసడం, ఇదంతా కూడా చూస్తుంటే అంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమగ్ర సర్వేలో అంటే నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.